రైతు భరోసా పథకం కింద మరో విడత నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 6వ విడతలో భాగంగా 7 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు 68 లక్షలకు పైగా రైతులకు 7,490 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు అందాయి. రైతులకు సాగు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మరో విడత నిధులను విడుదల చేసింది. 6వ విడతలో భాగంగా 7 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 92,729 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 354 కోట్ల 96 లక్షలు నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు భరోసా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 68,37,000 మంది రైతులకు 124,85,000 ఎకరాల సాగు భూమికి మొత్తం 7,490 కోట్ల 72 లక్షల పెట్టుబడి సాయం అందించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. జూన్ 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 44,27,000 మంది రైతులకు 2,482 కోట్లకు పైగా విడుదల చేశారు. రెండో విడతలో 2 నుంచి 3 ఎకరాలు రైతులకు 1,590 కోట్లకు పైగా, మూడో విడతలో 3 నుంచి 4 ఎకరాల రైతులకు 1,330 కోట్లకు పైగా, నాలుగో విడతలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు 1,188 కోట్లు, ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు 545 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు 6వ విడతలో 7 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందడంతో రైతు భరోసా అమలు మరో దశ పూర్తయింది. అర్హులైన ప్రతి రైతుకు దశలవారీగా నిధులు అందించే ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం ద్వారా సాగుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా పథకం కింద మిగిలిన అర్హులైన రైతులకు కూడా దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని రైతులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట పెట్టుబడి సాయం సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమై ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగుతున్న ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46% పెరిగి 73,320 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం 2018లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందేది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింతగా విస్తృతం చేస్తూ అర్హులైన వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది. దీనివల్ల ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కును దాటింది. మొత్తం వ్యయంలో 2018 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 50,250 కోట్లు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మరో 23,070 కోట్లను విజయవంతంగా విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సుమారు 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను చేర్చారు. గతంలో భూమి ఉన్న వారికే సాయం దక్కే విధానం ఉండగా ఇప్పుడు నిజమైన కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక అండ లభిస్తోంది.
ఇటీవల రాష్ట్ర బడ్జెట్పై వార్షిక భారం పెరిగినప్పటికీ నిరుపేద రైతులకు నేరుగా నగదు బదిలీ జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా వారీగా పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్ల గరిష్ట నిధులు అందగా ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా వ్యవసాయ భూములు లేని హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అర్హత లేని బోగస్ లబ్ధిదారులను, సాగులో లేని భూములను ఈ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ సహాయం నిజమైన రైతులకు, కూలీలకు మాత్రమే చేరేలా పక్కా నిబంధనలు అమలు చేస్తున్నట్లుగా రెవెన్యూ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. విడతల వారీగా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.